ఎల్లమ్మ దర్శకులు బలగం వేణు గారు 1.5 సంవత్సరం సినిమా అవకాశాల కోసం ఎదురు చూశారని మీకు తెలుసా? 2013లో మల్లమాల ప్రొడక్షన్స్ వేణుని సంప్రదించి జబర్దస్త్ షోలో చేయమని అడిగారట. ఆ సమయంలో వేణు తన నట జీవితంలో మంచి స్థాయిలో ఉన్నాడు. మొదటగా కేవలం 13 రోజులు మాత్రమే పనిచేయమని అడిగారట. కానీ వేణు గారికి జబర్దస్త్ షో చేయాలనే లేదు. ఎందుకంటే ఆయనకి ప్రధాన ఆసక్తి సినిమాలే, టీవీ షోలు కాదు. అప్పట్లో టీవీ షోలు చేసిన వాళ్ళకి సినిమాలో అవకాశాలు రావనే భావన బలంగా ఉండేది. ఆ మొదటి 13 రోజులకి వేణుకు ఊహించిన స్థాయిలో పారితోషికం లభించేసరికి ఆయన చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ షోకి అద్భుతమైన స్పందన వచ్చింది. రేటింగ్స్ బాగా పెరిగాయి. నిర్మాతలు సంతోషించి పారితోషికాన్ని రెండింతలు చేసి మరో 13 రోజులు కొనసాగించారు. కొద్ది కాలంలోనే జబర్దస్త్ ఒక సంచలనంగా మారింది. షో నుంచి బయటికి వచ్చిన తర్వాత వేణు దాదాపు 1.5 సంవత్సరం సినిమాల కోసం ఎదురు చూశాడు. కానీ సరైన అవకాశాలు రాలేదు. సినిమాలే తన లక్ష్యం అయినప్పటికీ నిరాశ పడకుండా ముందుకు సాగాడు. చివరికి ఇప్పుడా లేదా ఎప్పుడు కాదు అని సినిమాల్లో సక్సెస్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రయాణమే చివరకు బలగం సినిమాతో ఆయనకు అందరికీ తెలిసిన దర్శకుడుగా మరియు బలగం వేణుగా మార్చింది.